నమస్కారం అందరికీ. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో కలిసి ఒక అద్భుతమైన ప్రయాణంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే ఈ వీడియో మీకోసం. ఈ ట్రిప్ను మేము హనుమకొండ నుంచి భద్రాచలం, అక్కడి నుంచి పాపికొండల వరకు ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం జర్నీని స్టెప్ బై స్టెప్ మీతో పంచుకుంటాను. ముందుగా హనుమకొండ నుంచి బస్సు లేదా ట్రైన్లో భద్రాచలం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ బస్సులు, ట్రైన్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. మేము మా సొంత వాహనంలో వెళ్ళాం. రోడ్ మొత్తం సింగిల్ రోడ్ కావడంతో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మొదట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. భక్తితో స్వామివారిని దర్శించుకుని తరువాత ఆలయం చుట్టుపక్కల కొంత సమయం గడిపాం. ఆ తర్వాత హోటల్లో చెక్ఇన్ చేశాం. ఇక్కడ ప్రైవేట్ హోటల్స్తో పాటు దేవస్థానం నిర్వహించే గదులు కూడా బడ్జెట్లో దొరుకుతాయి. కుటుంబంతో వస్తే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. భోజనం విషయం అంటారా, ఇక్కడ అన్నీ సులభంగానే దొరుకుతాయి. మంచి మెస్సులు, హోటల్స్ చాలా ఉన్నాయి. తక్కువ ధరలోనే రుచికరమైన భోజనం లభిస్తుంది. తరువాత రోజు ఉదయం త్వరగా లేచి పాపికొండల బోటింగ్ కోసం బయలుదేరాం. మీరు బుక్ చేసిన హోటల్ ద్వారా బోటింగ్ టికెట్లు తీసుకోవచ్చు, లేకపోతే బోటింగ్ పాయింట్ దగ్గర కూడా టికెట్లు లభిస్తాయి. ప్యాకేజ్ ధర సుమారుగా 1350 రూపాయలు. ఇందులో మనకు పికప్ అండ్ డ్రాప్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, బోటింగ్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. మీరు సొంత వాహనంలో వెళ్తే సుమారు 1250 రూపాయల వరకు టికెట్ ఉంటుంది. బోటింగ్ పాయింట్కి చేరుకున్నాక మీ టికెట్ పై ఉన్న బోట్ పేరు తెలుసుకొని ఆ బోట్ దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. బోట్ సిబ్బందికి అది ఇవ్వాల్సి వస్తుంది. టికెట్ చూపించిన తర్వాత ముందుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఆ రోజు మాకు ఉప్మా, ఇడ్లీ ఇచ్చారు. అన్నీ పూర్తయ్యాక టికెట్ చూపించి ఆధార్ జిరాక్స్ ఇచ్చి బోట్లోకి ఎక్కాం. మన సీట్లో కూర్చున్న కొద్దిసేపటికి బోట్ ప్రయాణం ప్రారంభమైంది. ప్రయాణం మొదలయ్యే దాదాపు 15 నిమిషాల తర్వాత అసలు సరదా మొదలైంది. బోట్ సిబ్బంది పాటలు, డ్యాన్సులు, చిన్న చిన్న గేమ్స్, కామెడీతో పాటు చిన్న పెద్ద అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. ఒకవైపు ఆ సందడి, మరోవైపు గోదావరి అందాలు. మధ్య మధ్యలో చినుకులు పడుతూ ప్రకృతి మరింత అందంగా మారిపోయింది. ఆ క్షణాలు నిజంగా మాటల్లో చెప్పలేనివి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాప చోర్సై నావ బార్సై వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా, ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిరి చేలువరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. కొంతసేపటి తర్వాత పేరంటాలపల్లి గ్రామానికి చేరుకున్నాం.
ఇక్కడ చిన్న ఆలయం, అందమైన చిన్న వాటర్ ఫాల్ ఉంటాయి. సుమారు 20 నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయంలో ఆలయం, వాటర్ ఫాల్ చూసి ఫోటోలు, వీడియోలు తీసుకొని మళ్ళీ సమయానికి బోట్ దగ్గరకు రావాలి. తిరిగి బోట్లోకి వచ్చాక హాల్లో అందరికీ లంచ్ వడ్డిస్తారు. సాధారణమైన భోజనం అయినా చాలా రుచిగా ఉంది. భోజనం పూర్తయ్యాక మళ్ళీ ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు అసలైన హైలైట్, పచ్చని కొండలు, విశాలమైన గోదావరి, రెండు వైపులా అద్భుతమైన ప్రకృతి. ఇదే పాపికొండలు. ఈ అందాలను ఎంత చూసినా తనివి తీరదు. ఒకే ట్రిప్లో భద్రాచల రాముడి దర్శనం, గోదావరి అందాలు, పాపికొండల బోటింగ్, బోటులో ఎంటర్టైన్మెంట్, ప్రకృతి మధ్య మరుపురాని అనుభవాలు, ఇవన్నీ కలిపి ఈ ట్రిప్ నిజంగా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది. మీరు కూడా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో తప్పకుండా ఒకసారి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు, లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు, చూసే చూపు ఏం చెప్పింది సీత. తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ పాటలు, డ్యాన్సులు, సరదా కార్యక్రమాలతో మొత్తం బోట్ను సందడిగా మార్చేశారు. లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు, అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా, ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, సాయంత్రానికి బోటింగ్ పాయింట్కి చేరుకున్నాక టీ, స్నాక్స్ ఇచ్చారు. ఆ తర్వాత మా వాహనంలో తిరిగి భద్రాచలం నుంచి మా హోమ్ టౌన్కు ప్రయాణం కొనసాగించాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.